What are we doing, Sudhir? మహానటి జైలుకి వెళ్ళి వచ్చినాడివి నువ్వు నాకు చెప్తున్నావా? ఏం మాట్లాడుతున్నారా రంగి కుక్కలు నా తెంగర లంచడక ತಂದೆ ಪದ್ದುಲ ಕಾಡ ಸಂಪಂಗಿನ ಬಿಂದಿ రంగె నా పెళ్లి చేసుకున్నా. రే తాగబోతు ఎదవా, చంపేస్తావా అందరినీ? ఎక్కినప్పటి నుంచి తాగినోడివి తాగినట్టే ఉన్నావు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. ఇప్పుడు మనం పరువు ఫస్ట్ ఎపిసోడ్ చూడబోతున్నాం. స్టార్ట్ చేయబే. ఏంటే తిన్నావా? తిన్నానే. అడవుల్లో ఆలోచడంట. అదే కదా, అది కూడా రా కొత్త రంపగడ అదిగో. కాదురా, అక్కడి పోతుడే విజయవాడలో చెప్పాగా. వెళ్ళేసి మార్నింగ్ కల్ వస్తా. ఓహో ఓకే ఓకే. లేచిపోద్దామా పారిపోద్దామా. ఓహో చాలా మంది ఉన్నారయ్యా. పెద్దబాబు గారు, మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయి విషయం నేను చూసుకుంటాను, సరేనా? నాగబాబు బీ లైక్ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు, మీరేం కంగారు పడక్కర్లేదు. అంటే ఇదంతా జరుగుతుందో లేదో తెలియదు కానీ ద టోన్ ఆఫ్ ద సిరీస్ ఇస్ సెట్. ఫస్ట్ రక్త చరిత్ర వైబ్స్ వచ్చినాయి. యా పల్లవి, ఏమైంది? అర్జున్కి రమ్మని ఫోన్ చేసావు. ఆర్ యు ఫైన్? సుధీర్, మా పెదనాన్న చనిపోయారంట. అభి కాల్ చేశాడు. ఏంటి? ఎప్పుడు జరిగింది? ఈవినింగ్ అంట. ఓ ఓ ఈ డాడే కదా ఇంకా అన్ని ఇచ్చాడు నాగబాబు. అలా బెదరో చెప్పు. ఫోన్ ఎంగిందిరా. ఇవన్నీ పెట్టుకున్నందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలి. అమ్మా, ఏయ్, అంత కష్టంగా ఉంటే కార్ ఆపు. వెళ్ళేదారి తెలుసు మాకు. ఎవడు అజమాయిషి అక్కర్లేదు ఇక్కడ. ఊరుకుంటున్నా కదా అని నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. బ్రేక్ కూడా డైరెక్ట్ హ్యాండ్ బ్రేకే. హ్యాండ్ బ్రేకే డైరెక్ట్ ఎవడ తొక్కుతాడా బ్రేక్ అని లాగే హ్యాండ్ బ్రేక్ ని. ఎక్కడికి వెళ్తా వెళ్ళు, దిగో. దిగిద్దంట. చందు, అంత హడావిడి చేసింది దిగడానికి కదా. ఊరుకో, 400 చెప్తాం. చందు తను ఇప్పుడు 3rd month. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు ప్లీజ్ చందు. ఇంకెళ్దాం. మినిమం కట్టసీగా ముందుకు కూడా వచ్చి కూర్చోలేదురా. డ్రైవర్ని చేస్తాడు పాపం చందుని. ఒక్కసారి నా తిరిగి కాల్ చేసావా? ఇప్పుడు పోయాక వస్తున్నావు. ఏం పిగుదామని వస్తున్నావు? అసలు అందరినీ వదిలే ఎలా అనిపించింది నీకు? ఇందాక దిగమన్నప్పుడు దిగిపోయి ఉండాల్సింది. రోడ్డు మీద నడుచుకుంటానే వచ్చేదాన్ని. 2 years earlier. హలో పల్లవి, వచ్చేసావా? ఏం మాట్లాడుతున్నావు? మీ హౌస్ బయట డోర్ ఓపెన్ చేస్తావా? మామ జనరల్ క్వశ్చన్. ఇప్పుడు ఇలాగా ఫర్ సపోజ్ ఇన్ ఆర్ ఫ్యాంటసీస్ హైపోథెటికల్లీ ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చే నీ కోసం అంటే హౌ డు యూ ఫీల్ రా చారి? నేను తలుపు అయితే తెరిచే ఉంచుతా. నువ్వు కూర్చో కొంచెంసేపు, అంతా సెట్ అయ్యి మంచినీళ్ళు తాగిన తర్వాత నువ్వు ఓకే అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి. నువ్వురా బ్రెను, కెమెరాలు ఎత్తుకుంటాం రూమ్ లేకుండా. మన ఇంట్లో అలాగే జరుగుతాయి. నేను ఫస్ట్ నిద్ర లేగిస్తా. ఏంటిది? బాబాయ్ కొట్టాడు. యాక్చువల్గా నీ గురించి తెలిసిన పాయింట్ నుంచి నా ఫోన్ లాగేసుకున్నారు. హౌస్ అరెస్ట్ చేసేసారు. ఇది నేను 1 ఫెయిల్ అయినప్పుడు మా ఇంట్లో చేశారు. ఫోన్ లాగేసుకున్నారు, అరెస్ట్ చేశారు. నువ్వు క్వశ్చన్ బ్యాంక్ ఇస్తే 2 స్టార్ 3 స్టార్ క్వశ్చన్లు చదవకుండా జస్ట్ క్వశ్చన్ అవసరం అంటావా? నీకు బ్రాండ్స్ టు చరణ్ మేమదే అవసరం అంటావా? నీకు పెళ్లి చేసుకున్నా. రే తాగబోతు ఎదవా, చంపేస్తావా అందరినీ? ఎక్కినప్పటి నుంచి తాగినోడివి తాగినట్టే ఉన్నావు.
ఎన్టీఆర్ పాటలే మీ బాబు వచ్చి చెప్పినా తగ్గించను. ఓయ్ అవ్వా. అయ్యా అయ్యా అరే మోస్ట్ రిలేటబుల్ క్యారెక్టర్ రా చందు అయితే. ఎగ్జాక్ట్లీ. ఏంటి కరీంనగర్ వాళ్ళు సినిమాలే చూడరా? యాక్చువల్గా మాది నిర్మల్, కరీంనగర్. స్టాప్ టాకింగ్ టు హిమ్. ఏదో కొంచెం ఫ్రెండ్స్ అవుతున్నారు సినిమాల గురించి మాట్లాడుకుంటూ. వయ్యక్క సినిమాలు క్రికెట్ ఆర్ ద టూ థింగ్స్ వేర్ హ్యాపెన్స్. వాట్ ఈస్ దిస్? ఏం వెతుకుతున్నావు? పీస్ ఆఫ్ మైండ్. నేను డ్రెస్సింగ్ టేబుల్ కాదు చందు బీలక్ ఊపిరి ఎందుకు పీల్చుకుంటున్నావు? ఇది డిఫరెంట్ రూట్ చందు. పెద్ద ప్లానింగ్ అంటే హైవే నుంచి వెళ్ళచ్చుగా, కొంచెం సేఫ్ ఉంటుంది. ఇది మా ఏరియా. ఇక్కడ మమ్మల్ని ఎవడు ఏం చేయడు. చేత గిత్తం మేమే చేయాలి. వాళ్ళ భయం కూడా అదే రా, నువ్వేదో చేస్తావు అదే. పవన్ చలం కురియన్ భీమవరం. నేను కార్ ఆగిందని చందు. ఎందుకు నేచర్ కాల్ వచ్చి ఉంటది. వీళ్ళు పోసుకుంటున్నారు. వాడు పోసుకోవడానికి వెళ్ళాడు, కానీ వీళ్ళు పోసుకుంటున్నారు. ఆ చందుగాడి గురించి నీకు తెలీదు. అట్టమైన పనులన్నీ చేస్తాడు. ఇప్పుడే నువ్వు చెప్పేది? ఇప్పుడు అలా చెప్పేది ఇప్పుడు ఆఫీస్ నుంచి రాగానే పెదనాన్న చనిపోయాడు, చివరిసారిగా చూడాలంటూ కంగారు పెట్టేశావు. అలా నా డౌట్, మీరేమనుకుంటున్నారు? సిరీస్ కి కొద్ది ముందరికి వెళ్ళారు. అసలు పెద్దనాన్న చచ్చిపోయాడు అంటావా? అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్దనాన్న ఉప్పల్ బాలు టైప్స్ లో షాక్ అయ్యావా అంటారు. నాకు అసలు ఆ బస్ ఎక్కిన ఫస్ట్ ఇదొక ప్రభావం. ఇప్పుడు బస్సు ఫస్ట్ ఇద్దరు ఎక్కారు కదా, సరే ఇద్దరు ఎక్కారు కదా బస్. చూడు చూడు ఓ, ఏంటి? చూడు సుధీర్, తనేదో తీసుకుంటున్నాడు. అది కన్ను, అది కన్ను. పల్లవి, ఇంత గుడ్డోడా సుధీరు? ఏం కనిపించట్లే, మసక మసక చీకట్లో. సుధీర్ పవన్ బేస్కి ఒకసారి మీ అమ్మకి కాల్ చేయి, విషయం ఏంటో తెలుస్తుంది. హలో అమ్మా. ఇందాక పెద్ద టాబ్లెట్లు ఇచ్చానమ్మా, బాగానే ఉన్నారు. కాల్ చేస్తున్నావు. మీ పెద్దనాన్న చనిపోయాడని సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నారా? అలా చేసి మా పరువు తీకండి. ఇక్కడ మీకోసం ఎవరు ఎదురు చూడట్లేదు. మమ్మీ పంపలేదు. హీస్ ట్రాపింగ్ us. చంపేస్తాడు ఇక్కడ ఉంటే. సుధీర్, పద. పల్లవి, పల్లవి, కారు ఎక్కువ Please. సీన్ ఎక్కువ వస్తున్నాడు. You let's పల్లవి, not please. come here. గట్టిగా ఊపిరేలా అక్కలు. డాన్స్ చేస్తున్నావు ఏంటో బయట? ఎవరు కూడా డైలాగ్ రైటర్ డ్యాన్స్ చేస్తారు అంటే బయట. Sudhir, 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 I'm telling you, please let's run away. Please, Sudhir. కాసేపు కామ్గా కూర్చో. What you'll manage, man? అందరూ అంటుంటే ఏమనుకున్నాను? జీరో, అస్సలు లేదు. పొగరు లేదు, ధైర్యం లేదు. అన్నింటికి ఆలోచిస్తే ఇక్కడే కూర్చో. నేనే వెళ్ళి చూసొస్తా. ఇప్పుడు వచ్చి తేల్చిపాడు తప్పుతాడు, అది కూడా ఇక్కడే కూర్చొని చూడు. ఇలాంటి వాడితో కడుపు చేయించుకున్నందుకు నువ్వు తిరిగి కొట్టుకోవాలి. ఛీ! ఇప్పుడు గన్ తీసుకుని ఇడే కాల్ చేస్తాడేమో. లేదులేరా, ఆ ఉన్న సిచ్యువేషన్ కి ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లే. అదైతే కరెక్టే. స్ట్రైట్ గా టాపిక్ లోకి రాకు, దానికి ఇంకా చాలా టైం ఉంది. టైం అంటే నీ దింగే టైం. అయినా అది నిన్నెలా పెళ్లి చేసుకుంటారా? జైలుకి వెళ్ళి వచ్చినాడివి నువ్వు నాకు చెప్తున్నావా? ఏం మాట్లాడుతున్నారా? రంగి కుక్కలు నా తెంగర లంచడక. ఏమన్నాడు? ఫస్ట్ టైం వింటా నా బూత్ నా లైఫ్ లో. తందె పొద్దుల కాడ సంపంగిన బింది రంగి కుక్కలు నా తెంగేరా చచ్చో నా చేతులు ఇయ్యాలా? నీకు ఇలా కాదురా. ఏది బ్రో గాంజా బేసికల్లీ చందు పోతాడని ఎక్స్పెక్ట్ చేస్తాం గానీ మన హీరో గారు వేసేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సెటప్ బాగుంది దానికి కూడా. ఇక్కడ మనల్ని ఎవడో ఏం చేయడు. చేత గిత్తం మేమే చేయాలి. ఇప్పుడు వస్తుంది మహానటి వచ్చి అలా చంపేసేవేంటి చందుని అంటది. అయ్యా క్యూట్ చందు. అయ్యో ఓకే. పోర్ట్రేయింగ్ మూడ్ స్వింగ్స్ కానీ అది కానీ
యాంగ్జైటీ వచ్చినప్పుడు నోటికి వచ్చింది అనేసి తర్వాత వెంటనే కంగారు పడిపోయి నైస్. చాలా తెలుసు పవన్ అన్నకు. యా ఎందుకంటే పవన్కే వస్తాయి కదా మూడ్ సింగ్స్ యూజువల్లీ. ఆ పక్కనున్న సుధీర్ గారు నువ్వు నేను యూజువల్లీ. వాట్ ఆర్ వి డూయింగ్ సుధీర్? మహానటి యు ఆర్ మేకింగ్ మ్యాగీ మసాలా. రాచుకోక్కో. గోకేసింది అక్కడ, గోకేహాడు వెళ్ళి. ప్లే యాక్చువల్లీ హర్ క్యారెక్టర్ ఇస్ ఇంట్రెస్టింగ్. Do you think we're bad? Oh my god. No. What am I thinking? What is wrong with me? నా చేతిలో రాడ్డు వాడి హెడ్ అంతే. తీసుకోండి. నేను అసలు వెరీ లో ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ చేసా. ఇట్ ఈస్ నైస్. యాక్చువల్లీ మనం కొద్ది పాజులు ఎక్కువ ఇచ్చి చూసాం, లేదంటే ఫట్మన్ అయిపోయేది ఎపిసోడ్. నువ్వు సెకండ్ ఎపిసోడ్ చూస్తావా? ఆఫ్ కోర్స్ నేను చూస్తా. ఇలాంటివి తెలిసిన తర్వాత మీరు చూసిన తర్వాత సబ్స్క్రిప్షన్ నాకు ఇవ్వండి, నేను చూస్తాను. దాట్స్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పరువు ఫర్ యూ. మీలో ఎవరన్నా ఏంటి ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉందేమో అని మీకు అనిపిస్తే Z5లో సిరీస్ ఉంటుంది, అన్ని ఎపిసోడ్స్. సో యూ కెన్ వాచ్ ద సిరీస్ అనమాట. బాయ్స్, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మరి మనకి? సిరీస్ వైజ్ వచ్చి డీసెంట్. ఇది పక్క మా అమ్మకి డాడీకి సజెస్ట్ చేస్తా, ఎందుకంటే వాళ్ళైతే ఒక సింగిల్ సిట్టింగ్ లాస్ట్ లో క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ చేశారు. సో సెకండ్ ఎపిసోడ్ నుంచి ఏమవుతుందో మాకు కూడా తెలియదు. సో వాచ్ పరువు ఆన్ Z5. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ పరువు టీమ్. మాకు యూట్యూబ్ లో పరువు ఉందనుకుని మా వరకు వచ్చి కొలాబరేట్ అయినందుకు థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్. ఇక్కడ వరకు చూసారంటే మీకు మేము ఎంత గొప్ప అని అర్థమవుతుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ నాట్ సారీ సైనింగ్ ఆఫ్.